ఎంతమందికి కళలు వస్తాయో చేతులు ఎత్తారా అండి? ఎంతమందికి దర్శనాలు వస్తాయో చేతులు ఎత్తారా అండి? తక్కువ మంది. దేవుని వాక్యం చూస్తే అనేక సార్లు దేవుడు తన ప్రజలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క మానవుడికి, అన్యుడు అవని ఎలాంటి వ్యక్తి అవనే మానవుడికి వార్తనిస్తానికి, ఒక జరగబోయే విషయాన్ని తెలియజేస్తానికి, లేకపోతే ఒక సంఘటన తెలియజేస్తానికి ఆయన దర్శనాల రీతిగా మాట్లాడుతూ చూస్తాం. బైబిల్లో చూస్తాం, నెబుకద్నెజర్ రాజుకి జరగబోయేది ఏమవుతుందో, ఎలాగవుతుందో 2 సార్లు చూస్తాం రాజులకి. అదే రీతిగా యోసేపు దగ్గర చూస్తున్నాము, ఫరో రాజు. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఒక్కసారి చదువుతామండి. ఆది కాండము 41వ అధ్యాయము 1వ వచనము. 2 ఏళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. మనం చూస్తున్నాము, ఫరోకు ఒక కల వచ్చిందంట. ఆ కలలో 7 బలిసిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు. బలిసిన ఆవులు చక్కగా మేస్తున్నాయంట, చిక్కిపోయిన ఆవులు వచ్చి బలిసిన ఆవుల్ని తినేసాయంట. బలిసిన ఆవుల్ని చిక్కిపోయిన ఆవులు తిన్న తర్వాత చిక్కిపోయిన ఆవులు ఎలా ఉన్నాయి? బలిసిపోయా, లావైపోయా? కాదు. అంటే ఆ కళలో భావము చూస్తే, అర్థము చూస్తే అక్కడ కళ ఆకలి గురించి కాదు. ఎందుకంటే ఆకలితో అవి వచ్చి ఉంటే ఆకలితో తినేసి ఇవి లావుగా అయ్యి ఉండేవి. కానీ లావుగా ఉన్న వాటిని సన్నంగా తిని సన్నంగానే ఉన్నాయి. కానీ అదే సమయంలో అక్కడ కళ అంతా ఆవుల గురించా? కాదు. ఎందుకంటే చాలామంది కళ వచ్చిందనుకుంటే, నాకు కళలో ఆవు వచ్చింది, 7 ఆవులు వచ్చాయి, లావు ఆవులు, సన్నటి ఆవులు, ఇవి ఆవిడని తినేసాయి, ఆవులే కథ, ఆవులే కళ. కానీ ఇక్కడ చూస్తే ఆవులకి ఈ కళకి సంబంధమే లేదు. ఎందుకంటే ఆవులు కాదంట. ఎన్ని ఆవులు? 7. అంటే ఆ సంఖ్య. అంటే ఆవులు బలిసిన దానికి అర్థం ఏంటంటే సమృద్ధి. ఎండిన దానికి అర్థం ఏంటి? కరువు. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. నువ్వు అనుకునేది కాదు, నువ్వు ఊహించినట్టు కాదు, అక్కడ ఒక అర్థం ఉంది. ఆ గ్రహింపునిచ్చేవాడు దేవుడే. ఈయనకి కానీ కళ దేవుడు ఇచ్చాడంట. ఆయనకి అర్థమయ్యే రీతిగా, ఆయనకి ఏదో ఒక జ్ఞాపకం ఉండే రీతిగా ఇచ్చాడంట. చదువుతారండి, దయచేసి కొనసాగిద్దామా. అతడు నిద్రించి 2వసారి కల కనెను. ఆ కళకి మొదటి కళకి ఆయన డిస్టర్బ్ అయ్యి లేచి మరలా పడుకున్నాడంట. 2వ కళ వచ్చిందంట. 2వ కళ, అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను. మరలా ఆయన లేచి కళ అని గ్రహించాడంట. అంటే అర్థం ఏంటి? ఆయన ఏదో భయపడ్డాడు, ఏదో కలవరపడ్డాడు, ఏదో టెన్షన్ అయ్యాడు. అక్కడ కూడా బలిసినవి, ఎండినవి. మరలా 7. దాని తర్వాత చదువుదామండి ఏం జరిగిందో. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడింది కనుక, అతడి మనస్సు కలవరపడింది. అతడు ఐగుప్తు దేశ శకునగాండ్రందరినీ, అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పిన గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడనూ లేకపోయేను. సో ఇక్కడ చూస్తున్నాము, ఈయన కళ ఏంటో జ్ఞాపకం ఉంది, దాన్ని బట్టి ఆయన భయపడ్డాడు. కానీ దాని భావాన్ని అడిగితే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఐగుప్తు శకునుగా అంటారంటే దే వర్ ద మోస్ట్ వైజ్ పీపుల్ బ్యాక్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో వారే అతి జ్ఞానులు, సకల జ్ఞానం కలిగిన వారు అని చెప్పచ్చు. ఐగుప్తి జ్ఞానం అంటే ఎంతో ఘనమని చెప్తారు. కానీ అటువంటి వారు చెప్పలేకపోయారంట ఏంటి ఈ కళకి భావము. అదే రీతిగా చదువుకుంటూ వెళ్తే, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను, అదే ఆ దాసుడు జ్ఞాపకం చేసుకుని తనకు సహాయం చేసి తన దర్శనాన్ని చెప్పిన యోసేపు గురించి చెప్తున్నాడు. అప్పుడు యోసేపుని తీసుకుని రమ్మంటున్నాడు. యోసేపుని తీసుకుని రమ్మన్నప్పుడు ఒకసారి యోసేపుని తీసుకొచ్చిన తర్వాత 14వ వచనం చదువుతామండి. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాల్లో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరనూ లేరు.
నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటిదని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి యొద్దన నిలిచింటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికారము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పితిని గాని దాని భావమును తెలుపగల వారెవరనూ లేరని అతనితో చెప్పెను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆగండి, ఏమంటున్నాడు? అయ్యా రాజా, నువ్వు 2 కళలు కన్నావు కానీ నీ కళలు ఒకటే. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఎన్నో కళలు చూపిస్తున్నాడేమో, ఎన్నో దర్శనాలు చూపిస్తున్నాడేమో. ఆయన చూపించేవన్నీ ఒకటే ఉంటుంది. అంటే నీ పరిస్థితి, నీ జీవితము ఏంటి, నీకు జరగబోయేది ఏంటి, నీ జీవితంలో ముందు దృష్టి కలిగి ఉండాల్సింది ఏంటి. ఆయన అంటున్నాడు, రాజా నీకు 2 ఒకటే, దేవుడు జరగబోయేవి నీకు తెలియజేస్తున్నాడు. ఏంటి? 7 సంఖ్య చూస్తే 7 సంపూర్ణ సంఖ్య. అదే రీతిగా 7 చూసినప్పుడు 7 సంవత్సరాల సుఖము, సంతోషము, అభివృద్ధి, ఆశీర్వాదము. అదే సమయంలో 7 సంవత్సరంలో కరువు. 2 సమయం గురించి మాట్లాడుతుంది. సమయము దేవుడు అట్లా చూస్తే, యోవేలు గ్రంథంలో చూస్తే దేవుడు అంటాడు, మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు తిరిగి మరలా అనుగ్రహిస్తాను. మిడతలు సంవత్సరములు తింటాయంట. జంతువులు తింటాయని బాగానే తెలుసు, కానీ జంతువులు సమయం ఎలా తింటాయి అంటే అక్కడ యాక్చువల్గా మిడతలు కాదు, అక్కడ ఏదో ఉంది. మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు తిరిగిస్తాను. ఇక్కడ ఈ గ్రంథంలో చదువుతూ ఉంటే, లేకపోతే ఈ ఉదాహరణ చదువుతూ ఉంటే, ఈ కళ గురించి చదువుతూ ఉంటే ఒక మర్మం తెలియజేయబడుతుంది. ఏంటంటే ఈ మర్మం అర్థం ఏంటంటే సంవత్సరములు తింటాయంట. 7 సంవత్సరముల సుఖంని, 7 సంవత్సరాల అభివృద్ధిని, 7 సంవత్సరముల ఆశీర్వాదాన్ని 7 సంవత్సరముల కరువు తినేస్తుందంట. అంటే సంవత్సరములు తినగలదు. మీ జీవితంలో సంవత్సరాలు తిన్నాయా? ఏంటి అది? మీ జీవితంలో బాగుగా ఉన్న సంవత్సరములంతా ఒకేసారి నాశనంగా అయిపోయి కరువు కాలంలో కరువారిగా బక్కగా చిక్కిపోయిన పరిస్థితుల్లో మీ బ్రతుకు నిలబడటానికి. ఎంతోమంది జీవితంలో ఒకప్పుడు బాగుండింది, ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు మంచిగా ఉండే, ఒకప్పుడు చేశాను, కానీ ఇప్పుడు ఏమీ లేదే. ఇప్పుడేం జరుగుతుంది? ఏమి జరుగుతలేదే. ఇప్పుడు ఎంతోమంది కష్టము, నష్టంలో ఉంటున్నారు. అసలు ఈ సమృద్ధే మర్చిపోతున్నారంట. ఎందుకంటే ఆయన చెప్పిన ఉదాహరణలో కూడా, ఆయన చెప్పిన భావంలో కూడా చూస్తే 29:30 చదువుదామా 41 అధ్యాయంలో. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఏంటంట? ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తు మరువబడును. అంటే నీకు ఉన్న సమృద్ధి అంతా మర్చిపోతావంట. 7 సంవత్సరాల సమృద్ధి ఉండింది, కానీ కరువు వచ్చిన తర్వాత సమృద్ధి ఉన్న విషయమే మర్చిపోతారంట. చాలామంది జీవితంలో కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. ఒకప్పుడు దేవుడు నా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడండి అనేవారు ఉంటే చేతులతో హల్లెలూయా చెప్తారండి. ఈరోజు కరువులో ఉన్నవారు వద్దులే, ఆశీర్వాదాన్నే మర్చిపోయిన వారు ఉన్నారు. ఆయన ఇచ్చిన సమృద్ధినే మర్చిపోయిన వారు ఉన్నారు. ఆయన మీరు చేసిన ప్రార్థనలకి జవాబు ఇచ్చిందే మర్చిపోయిన వారు ఉన్నారు. ఈరోజు ఇప్పుడు అవ్వలేదే అని అలిగేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ చూస్తే సమృద్ధి అనే విషయాన్నే మర్చిపోతారంట. సమృద్ధి అనే అంశమే మర్చిపోతారంట. ఎప్పుడూ సమృద్ధి లేని వారుగా, ఎప్పుడూ కరువులో ఉన్నట్టుగానే భావిస్తారంట. కాలము, సమయము చాలా భయంకరమైందండి. కాలము, సమయమును చూసినప్పుడు సమయం గతించిన సమయము మరలా తిరిగి రాదు. కానీ కాలం ఏంటంటే నీ చుట్టే తిరుగుతున్నానంటది. కాలం అనేటప్పుడు సంవత్సరంలో 4 కాలాలు ఉంటాయి, చెప్తారా? సమ్మర్, వింటర్, ఫాల్, స్ప్రింగ్.
ఈ 4 కాలాలు చూసినప్పుడు ఒక కాలం వచ్చేటప్పుడు నెక్స్ట్ కాలం నుండి లెటర్ తీసుకుని వస్తుందంట, నేను వస్తున్నాను నెక్స్ట్ అని. ఏ ఒక్కరు ఒకే కాలం నిరంతరం ఉంటుందని అనుకోలేము. కానీ దేవుడు అంటున్నాడు ఏ కాలము స్థిరంగా ఉండేది కాదు, అన్ని కాలాలు మారుతూనే ఉంటాయి. కాలము మారినట్టుగా నీ బ్రతుకులు కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి. నీ జీవితంలో అన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకోవద్దు. రాత్రంతా ఏడుస్తున్నావు కానీ ఇదిగో పగలు వస్తుంది, ఆనందం వస్తుంది. కానీ పగలు వచ్చిన తర్వాత ఎప్పటికీ ఆనందమే కదా, మరలా రాత్రి వస్తుంది, జాగ్రత్త. రాత్రి వచ్చేటప్పుడు మరలా ఏమొస్తుంది? దుఃఖం, ఏడుపు వస్తుంది, జాగ్రత్త. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోష కాలాలు ఉంటాయి, దుఃఖ కాలాలు ఉంటాయి, ఆనందకరమైన దినాలు ఉంటాయి, శ్రమపడే దినాలు ఉంటాయి, లాభ దినాలు ఉంటాయి, ఆశీర్వదించబడిన దినాలు ఉంటాయి, ప్రయాసపడి ఏడుపుతో బాధతో విత్తే దినాలు ఉంటాయి. ప్రతి కాలము నెక్స్ట్ కాలానికి సిద్ధపడేలాగా నీకు అవకాశం ఇస్తుంది. అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మనది. ఈరోజు ఎంతోమంది సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ అవకాశం లేని వారికి ఉన్నారండి. కానీ ఇక్కడ యోసేపు ఫరోకు చాలా మంచి మాట ఇస్తున్నాడు. యోసేపు కళకి భావం చెప్పాడు, అది ఒక రంగం. ఇది గమనించండి. యోసేపు కళకి భావాన్ని చెప్తాం, అది దేవుడు బయలుపరుస్తాము, ఆయనే తెలియజేస్తున్నాడు. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. అందుకని ఆ కళ ఫరోకి ఏమైందంట? రెట్టింపబడెను. రెట్టింపబడెను. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ కళ 2 సార్లు వచ్చింది. దేవుడు ఏదన్నా 2 సార్లు చెప్పాడంటే అది నిర్ణయించబడింది, అది మార్చే అవకాశం లేదు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ట్వైస్ టోల్డ్, డన్. మీ జీవితంలో ఏదైనా దేవుడు 2 సార్లు చెప్పాడా? మీ జీవితంలో ఏదైనా 2 సార్లు ఇది జరగబోతుంది, ఇది చేస్తాను, ఇది చేస్తాను. దేవుడు 2 సార్లు ఏదైనా చెప్తే దేవుడు అంటున్నాడు అది అయిపోయింది, అది నిర్ణయించబడింది, అది ఇంకెవ్వరు మారుస్తాను వీల్లేదు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అక్కడ చదువుతూ వెళ్దామండి దయచేసి. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఈయన చూడండి, నన్ను చేసుకొని అడుగుతలేదు, నీకు సలహా ఇస్తాను రాజా. వివేక జ్ఞానము గల వివేక జ్ఞానము కలిగిన మనుషుణ్ణి ఒక్కడిని, కనీసం ఒక్కడిని రాజా, ఈ మొత్తం దేశం బాగుపడాలంటే ఒక్కడు కావాలి. ఈ ఒక్కడు ఏం చేయాలంట అది కూడా చెప్తున్నాడు చూడండి. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో, సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. ఆగండి, ఇదే అడ్వైస్ ఈరోజు యోసేపు మీ అందరికి ఇస్తున్నాడు అండి. యూ వాంట్ టేక్ దిస్ అడ్వైస్ సీరియస్. దిస్ ఇస్ అ ప్రాక్టికల్ అడ్వైస్, నిజమైన అడ్వైస్. ఈరోజు యోసేపు ఇస్తున్నాడంటే మీకు ఇంట్రెస్ట్ లేదేమో, కానీ పలానా బిలినియర్ చెప్తున్నాడంటే, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చెప్తున్నారంటే వింటారేమో, కానీ వాళ్ళు కూడా ఇక్కడ నుండే వచ్చేది. యోసేపు ఇచ్చిన అడ్వైస్ ఫాలో అవ్వండి చాలు బ్రతికిపోతారంటున్నాడు. ఏంటి అడ్వైస్? నీకు సమృద్ధి ఉన్నదప్పుడు నీ సమృద్ధి కాలంలో 5వ భాగాన్ని తీసిపెట్టు. తినద్దు అని చెప్తలే, అనుభవించద్దు అని చెప్తలే, కొనుక్కోవద్దు అని చెప్తలే, ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తలే. 5వ భాగాన్ని తీసిపెట్టు. 5వ భాగం అంతే అంట 20%. 20% సెట్ ఇట్ అసైడ్. 20% ముట్టుకోవద్దు, 20% దాచిపెట్టుకో. 20% నీకు భవిష్యత్తుకి కావాలి, ఎత్తి పెట్టుకో. దేవుడు ప్రతి ఒక్కరికి తినటానికి ఆహారము, విత్తటానికి విత్తనాన్ని ఇస్తాడంట. ఆహారము ఇప్పుడు బలం ఇస్తానికి, విత్తనము రేపు బలాన్ని ఇస్తానికి. రేపు ఇప్పుడు తిన్నావు అనుకో, రేపు పస్తు, ఈరోజు తిను. కానీ దేవుడు అంటున్నాడు తినటానికి ఆహారం, విత్తటానికి విత్తనం ఈ రోజుకి నీకు ఇస్తాను, సమృద్ధి కాలం ఇచ్చానంటే నువ్వు సమృద్ధిలో ఉండు. కానీ నెక్స్ట్ కాలానికి సిద్ధపడు. సమృద్ధి కాలంలో అనుభవించు, దేవుని మహిమపరచు. కానీ నెక్స్ట్ కాలం వస్తుంది, జాగ్రత్త, సిద్ధపడు. దేవా ఎందుకు కరువు వచ్చిందని అడగద్దు, కరువు వస్తుంది, కరువు నిశ్చయంగా వస్తుంది. దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది కరువు కాలం వస్తుంది, సమృద్ధి కాలం వస్తుంది. సమృద్ధి కాలంలో కరువు కాలానికి ఎందుకు చేర్చి పెట్టలేదని దేవుడు అడుగుతాడు. ఈరోజు చాలామంది బేసిక్ క్యాలిక్యులేషన్స్, బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనుకుని చూడండి. ఒక వ్యక్తికి 5వ భాగం 20% తెలవాలంటే మొదటగా తన ఇన్కమ్ ఎంత తెలవాలి, అవునా కదా? ఈరోజు చాలామందికి మీరు చెప్పగలుగుతారా మీకు ఒక నెలలో ఎంత మీ చేతిలో ఉంటుందని? తెలీదు. మీ నెలకి ఎంత పడుతుందని చెప్పగలరా? తెలీదు.
ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పగలరా? ఎంత ఒక నెలలో మీ చేతిలో ఖర్చు అయిందని చెప్పగలరా? తెలీదు. ఈరోజు ఎంతోమంది లెక్కలు లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇక్కడ యోసేపు ఇచ్చే రెస్పాన్స్ కూడా అదే. రాజా, బాధ్యత కలిగిన ఒక మనిషి, జ్ఞానం కలిగిన ఒక మనిషి. జ్ఞానం మాత్రం చాలదు, ఆ జ్ఞానం కలిగిన వాడు పని చేసేవాడిగా ఉండాలి. అప్పుడు దాన్ని బట్టి అందరికీ క్షేమం. ఈ మాట గమనిస్తానండి. ఈయన అంటున్నాడు 20% ఎత్తిపెట్టు. కరువు కాలంలో ఆ 20% బట్టి సమృద్ధి ఉంటుంది. అంటే ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు? కరువు కాలంలో కూడా నువ్వు సుఖంగా బ్రతకచ్చు. ఏంటి? కరువు కాలంలో కూడా నువ్వు సుఖంగా బ్రతకచ్చు. కరువు కాలం అనేది వస్తుంది, కానీ కరువు కాలంలో కూడా నువ్వు ఘనంగా బ్రతికే అవకాశం ఉంది. ఈరోజు కరువు కాలం అండి మీకు తెలీదా అని చాలామంది అంటారు. అవును, నీకు తెలీదా? కరువు కాలం ఉందని నీకు తెలుస్తుంది, కరువు కాలం వస్తుందని ముందుగా తెలియలేదా? కరువు కాలం వచ్చిన తర్వాత కరువు కాలం అండి అంటారే. కరువు కాలం కొరకు ఏంటి అది సిద్ధపడినది? దినంలో అవకాశం ఉన్నదప్పుడే సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని వాక్యం చూస్తే ఇక్కడ మంచిగా చెప్తున్నాడు ఈయన, ఈ సంవత్సరములు తప్పకుండా మారుతున్నాయి, తగిన వ్యక్తిని పెట్టుకో. తగిన వ్యక్తిని పెట్టుకునేటప్పుడు ఆ రాజు అంటున్నాడు, నీకన్నా తగిన వ్యక్తి ఇంకెవరున్నారయ్యా? నువ్వే. ఎందుకంటే ఆ రాజు చెప్పిన మాటలు మాత్రం ఒక్కసారి చదువుతామండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండింది కనుక అతడు నా సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలవా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయో నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానము గల వారెవరూ లేరు. ఏంటంట? నీ వలె వివేక జ్ఞానము కలిగిన వారు ఎవరో లేరు. కాబట్టి ఏంటంట? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. రాజు అంటున్నాడు, నువ్వు నా ఇంటికి అధికారివి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందును. నేను నీకంటే పైవాడిని, లేకపోతే నువ్వే గొప్ప. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఎందుకని ఒక ఖైదీకి ఇంత ఘనత అని చూస్తే తనకి జ్ఞానం కలిగి ఉన్నాడు. సమయోచితమైన జ్ఞానము, కాలము సమయం గురించి కలిగిన జ్ఞానము. ఈరోజు మీరు దేవుని అడగాలి, ప్రభువా నాకు జ్ఞానం దయచేయ్యా, ప్రభువా నాకు జ్ఞానం దయచేయ్యా, నాకు ఈ బ్రతుకుతానికి జ్ఞానం దయచేయ్యా, ఈ జీవితం జీవిస్తానికి జ్ఞానం దయచేయ్యా, ఏ కాలంలో ఏ సమయంలో ఎలా ఉండాలో దానికి తగిన జ్ఞానం దయచే ప్రభువా. నిజంగా దట్ ఈస్ అ ట్రూ పవర్ అండి. ఏ ట్రూ లీడర్ ఇస్ ఆల్వేస్ ఎ విజనరీ. నిజమైన నాయకుడు దృష్టి కలిగిన వ్యక్తి. అందరికీ కనబడకపోవచ్చు కానీ తను చూస్తున్నాడు, కనబడనేది తను చూస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం కూడా అదే. విశ్వాసం క్రియలతో కూడినది. అదృశ్యములు దృశ్యములు, దృశ్యములు అదృశ్యములు. కనబడేది కనబడనిది, కనబడేది కనబడేది, కనబడనిది కనబడేది. దట్ ఈస్ హౌ ఎ ట్రూ లీడర్ విల్ సీ. ఈరోజు మన జీవితంలో ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాం, ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాం. ఇక్కడ తన జీవితంలో చూస్తానండి, ఎక్కడ నుండి అన్నా ఎక్కడికన్నా లేచాడు. సమ్మరైజింగ్ దిస్, 7 సంవత్సరాల సమృద్ధి అనేటప్పుడు సుఖకరమైన పరిస్థితి, సమృద్ధికరమైన పరిస్థితి, అవకాశాలతో కూడిన పరిస్థితి. మీ జీవితంలో అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు చాలామంది పోగొట్టుకున్న తర్వాత నాకు అవకాశం లేదని ఏడుస్తున్నారు. నాకు వచ్చి ఉంటే బాగుండు అంటారు, లేకపోతే ఆ రోజు చేసి ఉంటే బాగుండు అంటారు. నో, డోంట్ రిగ్రెట్. స్టాప్ రిగ్రెటింగ్. వేస్ట్ ఆఫ్ రిగ్రెటింగ్. స్టార్ట్ డూయింగ్ సంథింగ్. అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాలు సద్వినియోగపరచుకోవాలంట. సమృద్ధి ఉన్నప్పుడు చేర్చి పెట్టాలంట. అదే సమయంలో సుఖంగా ఉన్నదప్పుడే, అన్నీ బాగున్నదప్పుడే దృష్టి కలిగిన వారికి ఎట్టెళ్ళాలి అట్టెళ్ళాలి. ఎందుకంటే సుఖం ఉన్నదప్పుడు మనుషుడికి ఏంటంటే ఎంజాయ్ అంటాడు. ఈ లోకమంతా చూడండి, సుఖం ఉన్నదప్పుడు రిలాక్స్, ఎంజాయ్. నో, వెన్ యు ఆర్ అట్ ఈజ్, సుఖంలో ఉన్నదప్పుడు ప్లాన్ చేయండి. ప్లాన్ వెన్ యు ఆర్ అట్ ఈజ్, నాట్ వెన్ యు ఆర్ స్ట్రెస్డ్. మనము స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ప్లాన్ చేయలేము. ఒత్తిడిలోకి వెళ్ళినప్పుడు బుర్ర పని చేయదు. ఒత్తిడిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒత్తిడిలోకి వెళ్ళినప్పుడు తప్పుడు నిర్ణయాలు చేస్తాం. ఎప్పుడైనా సరే భయముతో కూడిన వాడు చేసిన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. ఒత్తిడిలో చేసే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. మేక్ ఎ డెసిషన్ వెన్ ఇట్స్ ఈజ్, నాట్ వెన్ స్ట్రెస్డ్. ఈరోజు చాలామంది తప్పు పైన తప్పు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఒత్తిడిలో చేస్తున్నారు.
అయ్యయ్యో ఏమైపోతాడు భయం, అయ్యో ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇది ఎందుకు జరిగింది, ఏమైపోతాడు, ఇది కాకపోతే అది కాకపోతే. స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. యూ హ్యావ్ మిస్ ద ఆపర్చునిటీస్, మిస్ ద అబండెన్స్, మిస్ ద ఈజ్. అందుకని ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడు ఉంటాడనుకుంటాడు. కాదు, దరిద్రుడిగా అయిపోతాడు. నెక్స్ట్ అలాగే ఉంటే ప్రయాసపడాలి, చేర్చి పెట్టాలి, కష్టపడాలి. దరిద్రత అంత ఎప్పుడు నీ బ్రతికి ఇంతే, ఇక నువ్వు ఎక్కడికి పోలేవు. అందుకని చాలామంది అంటారు నాకు రాదు, నాకు కుదరదు, నా బ్రతుకు ఇంతే. అర్థం చేసుకోలేదు. ప్రతి కాలం మారుతుంది, ప్రతి సమయం మారుతుంది. నీవు కానీ అర్థం చేసుకున్న వ్యక్తివి అయితే, సమయోచితమైన జ్ఞానం కలిగిన వ్యక్తివి అయితే దాటుకుని పోతూ ఉంటావు. యూ వుడ్ నో ద వే అవుట్. సాధ్యమే. ఈరోజు దేవుని అడగాలి, దేవుడు నాకు జ్ఞానం తెచ్చయ్యా, నా బ్రతుకు దినాలు నాకు లెక్క పెడతాను నేర్పించయ్యా, నా జీవితం గతించిపోతుంది, నేను ఏం చేస్తున్నాను. తల ఉంచుతామండి, అలాగే ప్రార్థన చేసుకుందామండి. ప్రభా నా దినములు ఎలా చూడాలో నేను నేర్పించి ప్రభా. నేను ఏదో తాత్కాలికమైన కార్యాలు చూసుకుంటున్నాను, తాత్కాలికమైన పనులు చూసుకుంటున్నాను, ఏదో ఈ సుఖం, ఈ భోగం, ఈ కాలంకి ఇదేదో అయిపోతుందిలే అనుకుంటున్నాను. కానీ ప్రభా టీచ్ మీ లార్డ్, టీచ్ మీ టు నెంబర్ మై డేస్. తారీఖు చెప్తాం కాదు ప్రభా, ఇంతవరకు నా జీవితంలో ఏమి సాధించాను, ఈ పాటికి నేను ఏమి సాధించాలి, ఇంకా ముందుకు నేను ఏది చేయాలి. ప్రభా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఈ జ్ఞానము కలిగిన వారైతే ఎట్టి పరిస్థితి అయినా కూడా, ఎట్టి సంవత్సరమైనా కూడా, ఎట్టి కాలమైనా కూడా ఘనంగా జీవించచ్చని నీ వాక్యం తెలియజేస్తుంది. నేను నమ్ముతున్నానయ్యా. అవునండి, ఈరోజు యోసేపు చెప్పేది కూడా అదే. నీవు కానీ నీ జీవితంలో కరెక్ట్గా చేయవలసిన సమయంలో చేయవలసింది చేసి, ఎత్తి పెట్టాల్సింది ఎత్తి పెడితే, కరువు కాలంలో కూడా నీకు సమృద్ధి ఉంటుంది. కరువు కాలంలో కూడా నీకు సమృద్ధి ఉంటుంది. ఒక హెబ్రీయుడు ఐగుప్తుని ఏల్తాం మాత్రమే కాదు, ఆ ఒక్క హెబ్రీయుడిని బట్టి హెబ్రీలందరికీ పోషణ కలిగిందండి. ఆ ఒక్క హెబ్రీయుడిని బట్టి ఇశ్రాయేలీలందరికీ ఆధారం కలిగింది, జీవిస్తానికి అవకాశం కలిగింది. లేకపోతే వారందరూ కరువులో కొట్టుకుపోయి ఉంటారు. ఆ ఇశ్రాయేలీలందరూ ఆ ఒక్క హెబ్రీయునికి సహాయం చేయలేదు. కానీ అతడు మనస్తత్వం, మీరు నాకు కీడు తలంచినను దేవుడు మేలుగా చేశాడు. దేవుడు మేలు చేస్తాడండి. మనుషుడు కీడు తలంచినా పర్వాలేదు, కానీ నీవు నమ్మకంగా ఉంటే దేవుడు మేలు చేస్తాడు. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు గణపరుస్తాడు. గణపరిచే పని దేవునిదండి. నమ్మకత్వం మీ పని అండి. మీ జీవితంలో మీ నమ్మకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. ప్రభువా కాలము సమయం గురించి నా జ్ఞానం నాకు దయచే ప్రభా. దినములు లెక్కించడం నాకు నేర్పించు ప్రభా. ఎప్పుడు ఎలా బ్రతకాలో, ఎప్పుడు ఏది చేయాలో నాకు టీచ్ మీ టు నెంబర్ మై డేస్ లార్డ్. నా బ్రతుకు దినములు నాకు లెక్కించడం నేర్పించు. ఎన్నో సంవత్సరాలు వ్యర్థపరుచుకున్నాను ప్రభా. ఇదిగోనయ్యా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నన్ను నూతనపరచయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా నన్ను లేవనెత్తయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు శక్తి నువ్వు ప్రభా. అడుగుతారండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారండి. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే దేవునికి ప్రతిస్పందనగా మీ స్పందన తెలియజేయండి. పరిశుద్ధ ప్రేమలైన తండ్రి, ఇదిగో అయ్యా ఈరోజు మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో ఎంతో కాలము, ఎంతో ఎన్నో సంవత్సరములు ఎన్నో అవకాశాలు పోగొట్టిన వారమేనయ్యా. అవివేకులమై అపవాది దోచుకుని పోతామంటే చూసుకుంటూ కూర్చున్నామయ్యా. అజ్ఞానం ద్వారా ఎంతోమంది వారి కుటుంబాలను పాడు చేసుకున్నారు, మా జీవితాలను పాడు చేసుకున్నాం. కానీ ఈరోజు ప్రభా నీ వాక్యము వినడం ద్వారంగా విశ్వాసము కలగాలని వేడుకుంటున్నాను ప్రభా. నీ వాక్యము వినడం ద్వారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరలా ఒక నూతనత్వం, ఒక నూతన దృష్టి, రివైవల్ రావాలయ్యా. వారు గతంలో చేయలేనిది నీవు నీ ఆత్మ ద్వారంగా వారి జీవితంలో అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగిస్తామనేది అయ్యా వారి గ్రహించుకునే కృపను దయచేయ్యా. ఎవరెవరైతే విశ్వాసంతో ముందు తగ్గించుకుంటే ప్రభా నా జీవితాన్ని బాగు చేయవా, నా జీవితాన్ని సరిదిద్దవా, నా జీవితంలో మేలు చేయవా, నాకు మరొక అవకాశం అవ్వని ప్రార్థిస్తున్నారు. దర్శించు ప్రభా. మిడతలు తినివేసిన సంవత్సరాలు మరలా తిరిగి ఇస్తానని వాగ్దానం చేసావయ్యా. ఈ సంవత్సరం ఎంతోమంది జీవితాలను నూతన పరుస్తానని వాగ్దానం చేసావయ్యా. ఎంతోమంది జీవితాలను కడతానని వాగ్దానం చేసావు ప్రభా. దేవా నీ బిడ్డల జీవితాలను ముట్టు, నీ బిడ్డల జీవితాలను కట్టు, నీ బిడ్డల జీవితాలను దర్శించు. విశ్వాసంతో ముందుకు సాగే జీవితంలో దయచేయ్యా.
దేనికి బెదరని వారుగా, దేనికి చెదరని వారుగా, దేని విషయంలో ఆయా అనవసరమైన హలుపు ఉండకూడదయ్యా. మేమెంత ప్రయాసపడినానో ప్రతిఫలం చూడాలయ్యా. ప్రతి ప్రయాసకి ప్రతిఫలం చూసే జీవితం దయచే ప్రభువా. వ్యర్థముగా నీ బిడ్డలు వారి జీవితాన్ని, వారి సమయాన్ని గడపనవద్దు. వ్యర్థంగా వారి కష్టార్జితం పోనవద్దు. వ్యర్థంగా వారి శ్రమ పోనవద్దు ప్రభువా. ఈ సంవత్సరం కర్మేలుగా చేస్తానన్నవయ్యా. విత్తే ప్రతిదీ అనేక రెట్ల ప్రతిఫలం, మంచి నేల, మంచి అవకాశములు, మంచి సమయము ప్రభువా. ఇదిగోనయ్యా, నీ బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించయ్యా. నువ్వు జరిగించు ప్రభువా. నువ్వు చేయగలుగుతావు, నీకు సాధ్యమని నమ్ముతున్నాము ప్రభువా. అయ్యా ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన దయ చూపి అని మేము వేడుకుంటున్నాము. దయ చూపి ప్రభువా. ఎంతోమంది మా జీవితంలో మేము ఎన్నో తప్పుడు నిర్ణయాలు బట్టి ఎంతో అవమానంలో మిలిగిన వారు ఉన్నారు ప్రభా. కానీ ప్రభా, ఇదిగోనయ్యా, నువ్వు ప్రతి అవమానాన్ని కొట్టివేసి ఘనతనిచ్చే దేవుడివి. మనుషుల అభిప్రాయంలో ఏమైనా సరే నువ్వు అన్ని మార్చగలిగిన దేవుడు ప్రభా. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారో దాని తగినట్టుగా బ్రతకనవద్దయ్యా. నా దేవుడు ఏమనుకుంటున్నాడు, నా దేవుడు ఏమి కోరుతున్నాడు, నా దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, దృష్టి కలిగిన వారిగా జీవించాలయ్యా. అయ్యా, నీ చిత్తం కొరకు వెతికే ప్రతి ఒక్కరు కనుగొంటారు కదయ్యా. నీ చిత్తం కొరకు వెతికే ప్రతి ఒక్కరు నువ్వు తెలియజేస్తావు కదా ప్రభా. అయ్యా, నీ బిడ్డలతో నీవు మాట్లాడు. ఈరోజు ఈ వాక్యం విన్నవారు నీ వాక్య నియమానికి, నీ వాక్కు నియమానికి తగినట్టు బ్రతుకు, గమ్యము గురి కలిగిన బ్రతుకు, కాలము సమయము ఎరిగిన బ్రతుకు, నీలో నాటబడి నీలో ఫలించే బ్రతుకు దయచేయి. అవునయ్యా యేసయ్య, నువ్వు చెప్పావయ్యా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని. నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమయ్యా. మాకు ఈరోజు ఏమైనా ఉందంటే అది నిన్ను బట్టే, నువ్వు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి మేము నీతిమంతులుగా మార్చబడ్డామయ్యా. అందుకే నా తండ్రి, నేను నీ ఆత్మద్వారంగా పిలవబడగలుగుతున్నాం. పరమ తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. నువ్వు ఇస్తున్న కృపను బట్టి, అవకాశం బట్టి వందనాలు. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరితో అయితే నువ్వు మాట్లాడావో వారి దృష్టిని నువ్వు మలచయ్యా, నువ్వు మార్చయ్యా. దృష్టి కలిగిన వారుగా అయ్యా, కాలము సమయము ఎరిగిన వారుగా, సమయోచితమైన జ్ఞానముతో ఎలాగైతే ఆ 200 మంది ఆ ప్రజలందరినీ ఎలాగలిగారో ఆ రీతిగా, ఎలాగైతే యోసేపు అయ్యా భావాన్ని, మర్మంని వివరిస్తాం మాత్రమే కాదు, కానీ నీ జ్ఞానంతో నింపబడి దానికి పరిష్కారాన్ని చెప్పగలిగాడు దేవా. అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపి ఈ లోకంలో నీ కొరకు గనులుగా, ఇష్టలుగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.